ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి మన అందరి దైవం. ఆమె గోత్రము భార్గవ. మహాలక్ష్మీదేవి తల్లి పాలసముద్రం, తండ్రి భృగు మహర్షి, తమ్ముడు చంద్రుడు, కోడలు సరస్వతి, భర్త శ్రీహరి. ఆయన మానసపుత్రుడు. వారి పుత్రులు ఆనందుడు, కర్దముడు, చకితుడు అనే ముగ్గురు ఋషులు. మనమడు నారద మహర్షి. మానసపుత్రుడు బ్రహ్మదేవుడు. మేనల్లుడు విశ్వక్సేనుల వారు. ఆయననే మనము విఘ్నేశ్వరుడు అని కొలుస్తాము. ఇతను పార్వతీదేవికి మానస పుత్రుడు. కృతయుగంలో శ్రీ మహాలక్ష్మి భర్త శ్రీహరి. త్రేతాయుగంలో ఈమె పేరు సీత, భర్త పేరు శ్రీరామచంద్రుడు. ద్వాపర యుగంలో మహాలక్ష్మీదేవి పేరే రుక్మిణి, ఈమె భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు. కలియుగంలో మహాలక్ష్మి పేరు అలర్ మేల్ మంగై. అలర్ అంటే పుష్పాల యొక్క మేరు, పైభాగంలో కనిపిస్తూ దర్శనమిచ్చిన మంగ, కన్నె. ఈమె పేరే పద్మావతి. పద్మాలలో దాగి పుట్టినది లేదా తామర పువ్వులలో దాగి పుట్టినది అలర్ మేల్ మంగ. ఈమెని అలమేల్ మంగ అన్నారు. ఈమె కలియుగంలో పద్మావతి అనే పేరుతో స్థిరపడి ఉన్నది. ఈమె భర్త శ్రీ వెంకటేశ్వరుడు. కృతయుగంలో లక్ష్మీదేవి నివాసము వైకుంఠము. త్రేతాయుగంలో సీతాదేవి నివాసము అయోధ్య. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి నివాసము ఉత్తరప్రదేశ్కు చెందిన మధుర, ద్వారక. కలియుగంలో పద్మావతీదేవి నివాసము తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కుటుంబము, వారి కుటుంబంలో ఉన్న సభ్యుల వివరాలు. మనము అమ్మవారిని స్మరించుకుందాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీదం సతతం నమతాం స్మరణ్యే. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వందే జగన్మాతరం. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.